నేను కొంతమందిని చూశానండి, కోపం వస్తేనండి చేతులు గట్టిగా గోడకేసి టప 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 కొట్టేసుకుంటుంటాడు. ఎందుకు? చేతులు ఎవరిచ్చారు? నువ్వేం తయారు చేసుకున్నావు చేతుల్ని? కొందరైతే అంటే బుర్ర తీసుకెళ్ళి టపా 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 కొట్టేసుకుంటుంటారండి. ఎందుకు బుర్ర బాధేసుకున్నావు అలాగా? భర్త అంటే భార్య బుర్ర బాధేసుకుంటుంది కొన్ని సందర్భాల్లో. భార్య అంటే ఏమంటే భర్త వెళ్ళి గోడకి గుద్దేసుకుంటాడు తలకాయ. ఇలాంటి ప్రక్రియలు మీలో ఉన్నాయా? జాగ్రత్త, మీలో కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు కానీ మీరు ఎవరికి ఉన్నాయో. కానీ తొందరపాటు నిర్ణయాల్లో తల కొట్టుకోవటం, మీకు మీరు హాని చేసుకోకండి. ఏమంటే అలా ఒక ఆవిడ, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, ఎప్పుడు అలా ఆయన తిట్టినప్పుడల్లా తల గుద్దుకుంటూ తల గుద్దేసుకుని కొద్ది వయసులో చచ్చిపోయిందండి. అలా ఆయన ఇంకా బతుకుంటే ఆవిడ చచ్చిపోయింది. ఎందుకంటే ఆవిడ మెదడులోని నరాలు చివరికి ఆవిడ చచ్చిపోయే పరిస్థితి చిన్న వయసులో చచ్చిపోయిందండి. 45-48 టైంలో చచ్చిపోయింది. పిచ్చెక్కి చచ్చిపోయిందండి. నాకు ఇప్పుడు అర్థమైంది తర్వాత వీడికి ఎందుకు పిచ్చి వచ్చిందా. వాళ్ళ ఇంట్లో ఎవరు పిచ్చోడు లేరు, కానీ మాటికి బుర్ర గోడకేసి గుద్దుకుంటుంటే ఏమవుతాయి లోన నరాలు? కపాలం బద్దలైపోతా. లోన అసలుకి సున్నితమైన నరాలు, తల వెంట్రుకల కంటే సన్నటి నరాలు ఉంటాయి. అదేమాత్రం డ్యామేజ్ అయినా అంతే నీ పరిస్థితి.